నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లిక్కర్ కేసులో కవితకు నోటీసులు. 26న విచారణకు హాజరు కావాలన్న సిబిఐ. ఏపీ సీఎం బరి తెగించి నీళ్లు తరలించుకుపోయాడు. కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను విస్మరించాడన్న రేవంత్. పొత్తుల విషయంలో ఎంతో నలిగిపోయాను, త్యాగాలు తప్పవన్న జనసేనాని. నెల్లూరు వైసీపీ అతలాకుతలం. పార్టీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆరు గ్యారంటీలు 6 గ్యారేజీల్లా మారాయి. పథకాల అమలుకు ప్లానింగ్ లేదన్న కిషన్ రెడ్డి. రణరంగంగా మారిన రాజధాని సరిహద్దులు. రైతుల ఆందోళనపై బాష్పవాయు ప్రయోగం. రామ్నాథ్ కోవింద్ను కలిసిన జేపీ నడ్డా. దేశానికి జమిలీ ఎన్నికల అవసరమన్న బీజేపీ అధ్యక్షుడు. స్టాక్ మార్కెట్ లాభాలకు బ్రేక్. నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. గతంలో సిబిఐ కవిత ఇంటి వద్ద స్టేట్మెంట్ తీసుకుంది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు పంపింది. లిక్కర్ కేసులో ఇదివరకే కవితను సిబిఐ అధికారులు ఇంటి వద్ద విచారించారు. తాజాగా మళ్లీ సిబిఐ నోటీసులు ఇవ్వడంతో లిక్కర్ కేసులో కదలిక వచ్చింది. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. గతంలో సిబిఐ కవిత ఇంటి వద్ద స్టేట్మెంట్ తీసుకుంది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు పంపింది. లిక్కర్ కేసులో ఇదివరకే కవితను సిబిఐ అధికారులు ఇంటి వద్ద విచారించారు. తాజాగా మళ్లీ సిబిఐ నోటీసులు ఇవ్వడంతో లిక్కర్ కేసులో కదలిక వచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి తాను అవలంబిస్తున్న విష సంస్కృతిని కుటుంబాలకు కూడా వ్యాపించేలా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. సొంత చెల్లికి న్యాయం చేయని వ్యక్తి ప్రజలకే న్యాయం చేస్తారని ప్రశ్నించారు. భీమవరంలో జన సైనికులతో మాట్లాడుతూ బీసీ కులాల మధ్య సఖ్యత లేకపోవడంతోనే జగన్ దగ్గర దేహి అనాల్సి వస్తోందన్నారు. జగన్ దగ్గర అధికారం ఉంది, అందుకే ఆయన చెప్పిందే వేదంలా పరిస్థితులు ఉన్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్కు బుద్ధి చెప్పడం తథ్యమన్నారు. సిద్ధం 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 సాగుకొట్టేస్తున్నాడే ఆయన. సిద్ధం దేనికో చూద్దాం. నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం, కానీ యుద్ధం చేయాల్సినంత గొప్పడా కాదని మనం నిర్ణయించుకోవాలి. అంటే ఆయన ఏంటి, నేను బట్టలు నొక్కాను ఒకటి ఏం నువ్వు అప్పులు తెచ్చే బట్టలు నొక్కుతున్నావు, అభివృద్ధి చేసే బట్టలు నొక్కు, అప్పుడు కదా నీకు సలాం అంటావు. నీకు అంటే వ్యక్తిగతంగా నీకు ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉంది. జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు, అంత పగడ్బందీగా పథకాలు పెట్టారన్నాడు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తాం అతనే చెప్తున్నాడు. అందరికీ చెప్పండి, మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి, కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో పాటు. ఇతను అప్పులు తెచ్చి ఫైనల్గా అతను డబ్బునోడు అయిపోతున్నాడు బాగా విపరీతం. చెల్లి కూడా డబ్బులు ఇవ్వట్లేదు పాపం. బాబు తెలంగాణలో ఇబ్బంది పెట్టేసి ఇప్పుడు ఆంధ్రాకు వస్తే ఆంధ్రాలో కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. జగన్ తాలూకు విష లక్షణం, విష సంస్కృతి కుటుంబంలోకి అన్నదమ్ములకు కూడా వెళ్ళిపోయింది. నువ్వేది చూపిస్తావు అదే నీకు తిరిగి వస్తాయి. జగన్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నాడు, అదే ఇంట్లో తిరిగి తీసుకొచ్చినాడు. పాపం రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి డబ్బులు సంపాదించారు, అన్ని వేల కోట్లు సంపాదించి పాపం ఇద్దరు బిడ్డలకి సమానంగా ఇస్తే ఆ సంపాదన ఇవ్వలేదు చెల్లికి. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు మనకెలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భార్య టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత తన నియోజకవర్గంలో పలు చోట్ల అభ్యర్థులు మార్చాలని ఆయన కోరారు. దానికి సీఎం జగన్ అంగీకరించలేదు. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ను తప్పించినప్పటికీ మళ్లీ ఆయన అనుచరుడికే టికెట్ ఖరారు చేశారు. వేమిరెడ్డి తన భార్య ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరినా జగన్ అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉన్నారు.
ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన ఓ శాసనసభ్యుడిగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అర్థిస్తూ ఉన్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీరు మీ శ్రేయోభిలాషులతో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలని, తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలని, ఎందుకంటే ప్రజలకి 10 రకాల మేళ్లు చేయాలంటే రాజ్యాధికారం చేతిలో ఉండాలా, రాజ్యాధికారం చేతిలో ఉండాలంటే ఒక పార్టీ అండ ఉండాలా. మీలాంటి సంస్కారవంతులు, మీలాంటి వివాదరహితులు, మీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ఉంది. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా మీరు మంచి మనసు చేసుకుని మీరు తెలుగుదేశం పార్టీలో రావాలని, తెలుగుదేశం పార్టీ ద్వారా జిల్లా ప్రజలకి మీరు సేవలు అందించాలని చెప్పని. కాగా వైసీపీ కుట్రలు భరించలేకే వేమిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసి మంచి నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా తెలిపారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి వేమిరెడ్డి కృషి చేశారని, వైసీపీ గెలుపుకు పాటుపడిన వేమిరెడ్డికి అవమానాలే దక్కాయని అన్నారు. వేమిరెడ్డిని టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తామని కోటమిరెడ్డి చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీని క్లీన్ స్వీప్ చేశామని, వచ్చే ఎన్నికల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ధృవపత్రం అందుకున్నారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవడం సంతోషంగా ఉందన్నారు వైవి సుబ్బారెడ్డి. టీడీపీని పెద్దల సభలో ఖాళీ చేశామని, మొత్తం స్థానాలు వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందని తెలిపారు. ఒక్కొక్క సభలో టీడీపీని ఖాళీ చేస్తున్నామని, త్వరలో లోక్సభ, శాసనసభలో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న వారికి రాజకీయ మనుగడ ఉండదని విమర్శించారు. సీఎం జగన్తో ఉంటేనే ఎవరికైనా రాజకీయంగా మంచి జరుగుతుందన్నారు. వైఎస్ జగన్తోనే జనం ఉన్నారన్నారు. సభ ఎలక్షన్స్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రాజ్యసభకి నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 3 అభ్యర్థులము నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఎలక్షన్కి నామినేషన్ వేయటం జరిగింది. సంఖ్యాబలం ఉన్నా సరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు క్యాండిడేట్ నిలపాలని, వాళ్ళకి సంఖ్యాబలం లేకపోయినా కేవలం 20 మంది ఉంటే కూడా వాళ్ళు నిలపాలని చూసిన మా శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన విధేయత, గౌరవం ఈ రాజ్యసభ ఎన్నికల్లో యునానిమస్గా 3 అభ్యర్థులు నిలవటానికి దోహదపడింది. అది రేపు జరగబో ఎన్నికల్లో కూడా ఒక సంకేతంలాగా, విజయ సంకేతంలాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా రేపు జరగబో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మా వంతు కృషి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం హోదాలో తొలిసారి కొడంగల్లో పర్యటించిన సీఎం కోస్గిలో 4,369 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ అనంతరం మెడికల్, నర్సింగ్, డిగ్రీ, ఇంటర్ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర ముఖ్యమంత్రులకు తెలంగాణ అంటే భయం ఉండేదన్నారు. నిధుల దోపిడీ, జలదోపిడీకి పాల్పడేందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకునేవారని అన్నారు. వాళ్లు చేయని బరితెగింపుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 12 టీఎంసీల నీరు తరలించిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ పిలిచి విందు భోజనం పెట్టారని విమర్శించారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులకు తెలంగాణ అంటే ఒక భయం ఉండే. ఈ నాయకులు ప్రశ్నిస్తారని నిధుల దోపిడీ, జల దోపిడీ పాల్పడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచన చేసేటోళ్ళు. ఆ రోజు వాళ్ళు చేయనంత బరితెగింపు నువ్వు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు కావచ్చు, రాయలసీమ లిస్టు కావచ్చు, ముచ్చుమర్రి కావచ్చు, మాల్యాల కావచ్చు, రోజుకు 12 టీఎంసీల నీళ్లు రాయలసీమకు తరలించకపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష పరమాణాల భోజనం పెట్టినావు. 203 జీవో ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పినావు. రోజమ్మ పిలిచి నీకు రాగి సంకటి, నాటుకోడు పులుసు పెట్టంగానే పులుసు తిని అల్చు ఇచ్చి బలిచిపోయి రాయలసీమకు నీళ్ళు ఇస్తాన్నావు గాని పాలమూరులో నిన్ను పార్లమెంటుకు పంపిస్తే మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని నేను ఆ సోయిలేని దద్దమ్మలని. సింగరేణిలో 317 ప్రత్యక్ష, 168 ఇంటర్నల్ నియామక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రెడీ చేయాలని సీఎం డి బలరాం నాయక్ను డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు.
కారుణ్య నియామక ప్రక్రియ వేగంగా చేపట్టాలని, ఏడాది కనీసం 1000 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలని భట్టి ఆదేశించారు. సింగరేణి క్యాలరీస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సింగరేణి సీఎండీ డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్ అధికారులతో భట్టి ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 5.7 లక్షల ఎకరాలు మాత్రమేనని అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఎన్నో కష్టాలు పడి 2 పంటలకు నీళ్లిచ్చామన్నారు. జూరాల జలాలు ఇప్పుడున్న రైతులకి సరిపోవని, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పరిధి రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని చెప్పారు. కొడంగల్ ఎత్తిపోతలను జూరాలపై పెడితే మిగతా ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తుతాయని స్పష్టం చేశారు. 40 రోజులు మాత్రమే మనకు ఫ్లడ్ ఉండేటువంటి జూరాల మీద ఇదివరకే 5,70,000 ఎకరాలకు ఉద్దేశించిన ప్రాజెక్టులు నిర్మించబడి అమల్లో ఉండే అవి నీళ్లు బారుతా ఉన్నాయి అతి కష్టంగా. కాబట్టే మిగిలినటువంటి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి అవసరాలు తీరాలంటే ఖచ్చితంగా శ్రీశైలాన్నే వాడుకోవాలి తప్ప ఇంకెక్కడ కూడా సరిపోయింది కాదు అనేటువంటి విజ్ఞతతోన, ముందు చూపుతోన, శాస్త్రీయతతోన ఆనాడు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పెట్టినారు. ఏది ఆ నీళ్లను తీసుకునేటువంటి ఆ పాయింట్ ఏదైతే ఉందో శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పెట్టినారు. అంటే 365 రోజులు నీళ్లు ఉండేటువంటి చోట, నీటి లభ్యత ఉండేటువంటి చోట పాలమూరు రంగారెడ్డి పంపులు నడిచేటట్లుగా శ్రీశైలం ప్రాజెక్టు మీద మనం పెట్టుకున్నాం. మన పక్కకి కోలాపూర్ దగ్గర నార్లాపూర్ లిఫ్ట్, అది ఫస్ట్ లిఫ్ట్. అట్లా పాలమూరు రంగారెడ్డికి రేపు మన తెలంగాణ వాటా, నీటి వాటా ఎప్పుడు తేలినా సరే మన వాటా నీళ్లకు లోబడే 40 రోజులు మాత్రమే మనకు ఫ్లడ్ ఉండేటువంటి జూరాల మీద ఇదివరకు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎలాంటి అజెండా లేదని చెప్పారు. బీఆర్ఎస్కు ఒక సీటు రాకపోయినా జనానికి వచ్చే నష్టమేం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ తామే గెలవబోతున్నామని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో 17 స్థానాల్లో గెలిచేందుకే బీజేపీ పోటీ చేస్తోందని, ఏ పార్టీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ఓవైసీలు, కేసీఆర్లు, రాహుల్ ఎవరు మోదీని మరోసారి ప్రధాని కాకుండా ఆపలేరని కిషన్ రెడ్డి చెప్పారు. గెలవాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాం. సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 3 పార్టీలలో మిగిలిన 2 పార్టీలు కూడా ఈరోజు లోక్సభ ఎన్నికల్లో ఇర్రెలవెంట్ గా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఎజెండా లేదు. వాళ్ళు అసలు పోటీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక సీటు గెలిచినా తెలంగాణ ప్రజలకు జరిగేటువంటి మేలేమి లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా, ఒక సీటు టీఆర్ఎస్ పార్టీ రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ కుటుంబం గాని, బీఆర్ఎస్ పార్టీ గాని ఇర్రెలవెంట్, ఆవశ్యకత లేదు. వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ 10 సంవత్సరాల పాలన చూశాము. అహంకారము, అవినీతి, అధికార దుర్వినియోగము, కుటుంబ పెద్దలము, దానికి మాత్రమే టీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. తెలంగాణను దోచుకున్నారు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అయినా, కేసీఆర్ కుటుంబం అన్నా తెలంగాణ ప్రజలలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదు. వాళ్ళు ఉండేటువంటి అధికారంలో 3 రాష్ట్రాలు, ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి తెలంగాణ, కర్ణాటక. హిమాచల్ ప్రదేశ్ లో 4 సీట్లు బీజేపీ గెలవబోతాం. అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లో కూడా 1 సీటు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాదు. అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా 25 సీట్లు బీజేపీ గెలవబోతాం. కాబట్టి తెలంగాణలో వాళ్ళు 3-4 సీట్లు గెలిచినా వాళ్ళ యొక్క ఢిల్లీలో ఏమాత్రం తెలంగాణకు లాభం జరగదు. వచ్చేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఎవరు ఆపలేరు. ఓవైసీలు, కేసీఆర్లు, రాహుల్ గాంధీలు ఎవరు కూడా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కాకుండా ఎవరు ఆపలేరు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, బీజేపీ మీద బురద చల్లే ప్రయత్నం చేసినా, తప్పుడు ప్రచారం చేసినా, పొత్తులున్నాయని చెప్పి మరి తప్పుడు వార్తలు రాయించిన సోషల్ మీడియాలో ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి కాకుండా ఆపలేరు. తెలంగాణలో బీజేపీ అత్యధికమైనటువంటి పార్లమెంట్ సీట్లు గెలవకుండా ఏ శక్తి అడ్డుకోలేదు. ఈరోజు
సామాన్య ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, గ్రామీణ ప్రజలు గత 9.5 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన చూసిన తర్వాత తిరిగి ఆయన మూడోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ సంస్కృతే బ్రీఫ్ కేసులు, ల్యాండ్ సెటిల్మెంట్లు, కార్లు అంటూ ఆరోపణలు చేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కాంగ్రెస్ నేతలపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. కారు ఇచ్చిన వ్యక్తి లేదా తీసుకున్న వ్యక్తి స్పందిస్తే తప్పకుండా ఆధారాలు బయటపెడతారని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం మాణిక్యం ఠాగూర్ మాణిక్యరావు ఠాక్రేను ఎందుకు మార్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కారు తీసుకున్న వారు మాట్లాడతల్లా, ఈ మధ్యలో మాట్లాడుతున్నటువంటి వంది మాగిదాలు ఉన్నారు కదా, వాళ్ళు సీట్ల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు పోస్టుల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు వాళ్ళ ఉనికి కొరకు మాట్లాడుతున్నారు. జనంలో తిరస్కరించబడినటువంటి ఒక నాయకులు, విలువలు కోల్పోయినటువంటి ఒక వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలుగానే నేను దాన్ని పేర్కొంటా ఉన్నా. కారు ఇచ్చిన ఆయన మాట్లాడతల్లా, కారు తీసుకున్న వారు మాట్లాడతల్లా, ఈ మధ్యలో మాట్లాడుతున్నటువంటి వంది మాగిదాలు ఉన్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేరిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. బీజేపీ ప్రజా సంకల్ప యాత్ర యాదాద్రి జిల్లా మోత్కూరు చేరిన సందర్భంగా ఈటెల మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారనుకోలేదని, అందుకే 400కు పైగా హామీలు ఇచ్చిందని అన్నారు. 10 ఏళ్లుగా మోసం చేసిన కేసీఆర్పై కోపంతో ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారన్నారు. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. దేశాన్ని, తెలంగాణను కాపాడేది బీజేపీయే అన్నారు. హామీలు ఎన్ని హామీలు ఎందుకు ఇచ్చినట్టు మీరు అర్థం కాకనా, మోసగించడానిక, ఎన్ని అబద్ధాలు అడ్డదారులైన తొక్కి అధికారంలోకి రావాలన్నటువంటి కాంక్షణ ఇవాళ సమాధానం చెప్పాల్సి అక్కడ. నేను అనేక సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాల ప్రజాప్రతినిధిగా పనిచేసిన వాడిగా అడుగుతున్నాను. కేసీఆర్ కూడా గిట్నే ప్రగల్భాలు పలికిండు. ఈ నెల పెన్షన్ వచ్చేనలు వచ్చేది, మరి 2000 ఇవ్వని కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. అది అమలు అవుతుందా? సకలాంగులకు లేదా వికలాంగులకు ఇవాళ ఇచ్చే 3,000 రూపాయల జాబులు 6,000 రూపాయలు అమలు అవుతుందా? నా ఆడబిడ్డలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా? నా ఆడబిడ్డలకు 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, అమలు అవుతుందా? నా ఆడబిడ్డలకు మహిళా సంఘాల్లో ఉన్న వాళ్లకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద ఇస్తా అని చెప్పిండు, అమలు అవుతుందా? ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను. ఒక్క బస్ ఛార్జీ లేదు మాత్రం, ఫ్రీ బస్సు మాత్రం అమలు చేస్తారు. ఆ ఫ్రీ బస్సు కూడా మరి ఎక్కే వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత, రద్దీ పెరిగిన తర్వాత దానికి అనుగుణంగా కొత్త బస్సులు మాత్రం. నిజం గెలవాలి యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో నారా భువనేశ్వర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా కుప్పంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం మాట్లాడారు. ఆడబిడ్డల ఆర్థిక స్వేచ్ఛ అంశంపై చర్చించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ఇప్పుడు మహిళలపై అత్యాచారాల్లో ఏపీ నెంబర్ 1గా ఉందన్నారు. అమాయక మహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టారని మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్న భువనేశ్వరి చంద్రబాబు అరెస్టు సమయంలో చాలామంది బాధపడ్డారని చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు రాజ్యసభలో కూడా. హోమ్ మినిస్ట్రీ ఎంత అసహ్యం అంటే వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా రాజ్యసభలో ఏమని, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 21 వరకు 30,196 మహిళలు మిస్సింగ్ అని. ఇంకేం చెప్పుకుంటామండి? ఇదా రాజ్యసభలో, లోకసభలో మన రాష్ట్రం గురించి మాట్లాడుకోవటం? ఎంత అసహ్యం మీకు అనిపించాలి, మీకు తెలియాలి అని జరిగేది. వాళ్ళు ఏమయ్యారో కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వానికే తెలియదు. ఇది చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే నేనే చెప్పిన ఒక్క ఆడపిల్లకి, మహిళకి ఏమి జరిగేది కాదు. మీరందరూ అర్ధరాత్రి అయినా కూడా మీరు ధైర్యంగా రోడ్ల మీద తిరిగేవారు, బయటికి వెళ్ళేవారు కూడా. విశాఖలోని శ్రీ శారదాపీఠాన్ని సీఎం జగన్ సందర్శించారు. శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. శారదాపీఠంలో జరిగిన రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శారదాపీఠం వద్ద జగన్కు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్ తదితరులు ఉన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాయకత్వంలో 4 సభ్యుల ప్రతినిధి వర్గం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని ఒకే దేశం ఒకే ఎన్నికల కమిటీని కలిసింది. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ఆలోచనను సమర్థించారు. ఒకే దేశం ఒకేసారి ఎన్నికల విషయంలో బీజేపీ పార్టీ అభిప్రాయాన్ని తాము హైలెవెల్ కమిటీ ముందు ఉంచామని జేపీ నడ్డా తెలిపారు. వివిధ స్థాయిల్లో వేర్వేరు సమయాల్లో జరిగే ఎన్నికల వల్ల సుపరిపాలనపై ప్రభావం చూపుతుందని, అభివృద్ధి వేగం కూడా మందగిస్తోందని తెలిపినట్లు నడ్డా చెప్పారు. పార్టీలపై ఆర్థిక భారం పడటంతో పాటు అవినీతికి అవకాశం ఉందని తాము భావిస్తున్నట్లు చెప్పినట్లు నడ్డా వివరించారు. సరిహద్దుల్లో దేశ రక్షణ విధుల్లో ఉన్న సైన్యాన్ని పదే పదే రాష్ట్రాలకు రప్పించడం వల్ల అదనపు ఖర్చు, ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపినట్లు బీజేపీ అధ్యక్షుడు పేర్కొన్నారు. లోక్సభ, అసెంబ్లీలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని, ఒకే ఓటర్ల జాబితా చాలని, ఒకే ఓటర్ గుర్తింపు కార్డుతో అన్ని ఎన్నికలు అయిపోతాయని రామ్నాథ్ కోవింద్ ప్యానెల్కు వివరించినట్లు తెలిపారు. और मेरे वरिष्ठ सहयोगी श्री भूपेंद्र यादव जी भारत सरकार में मंत्री, पूर्व में महामंत्री रहे पार्टी के, और ओम पाठक जी, हम सब लोग आज हाई लेवल कमेटी के सामने भारतीय जनता पार्टी का एक देश एक चुनाव, वन नेशन वन इलेक्शन, इस विषय पर अपना मंतव्य, अपना व्यू पॉइंट रखने के लिए आज बुलाया गया था. तो पार्टी की तरफ से मैं राष्ट्रीय अध्यक्ष के रूप में अपना व्यू पॉइंट हम सब लोगों ने रखा है. हम सब लोगों ने बड़े स्पष्ट शब्दों में कहा कि ये जो विभिन्न स्तरों पर चुनाव होते हैं, राष्ट्रीय स्तर पर लोकसभा का अलग, विधानसभा का अलग, बाद में पंचायतों का चुनाव. రైతుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. రైతుల డిమాండ్లకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇస్తామని ప్రకటించనున్నట్లు ఖర్గే తెలిపారు. అన్ని పంటలకు హామీ ఇవ్వలేమని, కానీ ముఖ్యమైన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని ఖర్గే తెలిపారు. लोग उनका साथ दे रहे हैं और हम खुल के बात कर रहे हैं कि गवर्नमेंट उनके जो डिमांड्स है, रीजनेबल डिमांड, उसको मानना चाहिए. और हम खुद भी हमारे इलेक्शन मैनिफेस्टो में भी ये कहने वाले हैं कि एमएसपी ये लीगल गारंटी करना चाहिए. सभी क्रॉप्स को नहीं कर सकते, लेकिन जो एसेंशियल कमोडिटीज है वो उसको हम कर सकते हैं. ये हमारा मुद्दा है. हम ऑलरेडी फर्स्ट इसमें हमने घोषणा की है. तो भाई కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయయాత్రకు 5 రోజుల పాటు విరామం పడనుంది. రాహుల్ కీలక సమావేశాల్లో పాల్గొనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ముఖ్య సమావేశాల్లో పాల్గొనేందుకు రాహుల్ ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. దీంతో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ సమయంలోనే ఆయన బ్రిటన్ పర్యటన చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ నెల 27, 28న కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించనున్నారు. యాత్రను మార్చి 2న పునఃప్రారంభిస్తామని జయరాం రమేష్ తెలిపారు. 5న మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర ఆలయాన్ని రాహుల్ సందర్శించనున్నారు. ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ హిమాలయాల్లోని ఎత్తైన పర్వతాలపై భారీ హిమపాతం కురుస్తూ ఉండగా అక్కడి మైదాన ప్రాంతాల్లో బలమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో 5 జాతీయ రహదారులతో సహా 300కు పైగా రోడ్లను మూసివేశారు. హిమాచల్లో 263 రోడ్లు మూసివేశారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో సహా దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడ్డాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. అంతేకాదు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసింది. జమ్మూ కాశ్మీర్, లదాఖ్, గిల్గిత్, ఈశాన్య ప్రాంతాల్లో, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని ఉప హిమాలయ ప్రాంతం, సిక్కిం, అస్సాం, మేఘాలయ, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదైంది. దేశంలో ద్రవ్యోల్బణం నిలకడగా ఉండే అవకాశాలున్నాయని, భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో సాగుతోందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి బులెటిన్లో ఈ విషయాలను ప్రకటించింది. ద్రవ్యోల్బణాన్ని స్థిరీకరించడం, 2024లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ బులెటిన్ తెలిపింది. ద్రవ్యోల్బణం విషయంలో ఆర్బీఐ అంచనాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినా
కొన్ని రంగాల నుంచి కొత్త ఒత్తిడులు వచ్చే అవకాశం ఉందని ఆర్బీఐ పేర్కొంది. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3 నెలల కనిష్ట స్థాయి 5.1% నమోదు కావడంతో మొత్తం ద్రవ్యోల్బణ పరిస్థితిలో సానుకూలత ఉన్నట్లు ఆర్బీఐ అభిప్రాయపడింది. ఆర్బీఐ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ పేరుతో నెలవారీ బులెటిన్ విడుదల చేస్తుంది. దేశీయ అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను ఈ బులెటిన్లో వివరిస్తారు. ఆర్బీఐ అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ చురుగ్గానే సాగుతోంది. రష్యాలోని జైలులో ఇటీవల వివాదాస్పద స్థితిలో మృతి చెందిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ కుటుంబాన్ని కూడా పుతిన్ ప్రభుత్వం వదలడం లేదు. అలెక్సీ నావల్నీ తమ్ముడు ఒలెగ్ నావల్నీపై గతంలో ఉన్న క్రిమినల్ కేసులకు తోడు అక్కడి ప్రభుత్వం తాజాగా మరో కేసు పెట్టింది. అయితే ఏ సెక్షన్పై ఎందుకు ఒలెగ్పై కేసు పెట్టారన్న వివరాలు అక్కడి వార్తా సంస్థలు తెలపలేదు. కేసు నమోదైన వెంటనే పోలీసులు ఒలెగ్ కోసం గాలింపు చేపట్టారు. ఒలెగ్ ఇప్పటికే పోలీసుల వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. 2014లో ఓ కేసులో ఒక ఫ్రాడ్ కేసులో ఒలెగ్కు 3.5 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. అప్పట్లో అన్న అలెక్సీపై ఒత్తిడి పెంచడానికి అతడి తమ్ముడు ఒలెగ్పై రష్యా ప్రభుత్వం అక్రమ కేసులు మోపిందనే ఆరోపణలున్నాయి. మరోవైపు అలెక్సీ మరణంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్తో సహా పలు ప్రపంచ దేశాల అధినేతలు అలెక్సీ మరణానికి పుతినే కారణమన్నట్లుగా పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అలెక్సీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన భార్య ఇప్పటికే ప్రతిజ్ఞ కూడా చేసింది. పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఓ అంగీకారం కుదిరింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కో చైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ ప్రెసిడెంట్గా, షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఎన్నుకునే విధంగా ఒప్పందం కుదిరింది. ఈ ప్రభుత్వానికి పాకిస్తాన్ సైన్యం పూర్తి ఆశీస్సులు ఉన్నట్లు వెల్లడైంది. పీపీపీ, పీఎంఎల్ఎన్తో పాటు పలు చిన్న పార్టీలను సంకీర్ణ ప్రభుత్వంలో చేరతాయి. పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ, పీఎంఎల్ఎన్ ప్రెసిడెంట్ షాబాజ్ షరీఫ్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకారం కుదిరినట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సభ్యుల బలం తమ కూటమికి ఉన్నట్లు బిలావల్ ప్రకటించారు. ఫిబ్రవరి 8న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ లభించలేదు. 2 పెద్ద పార్టీలైన పీఎంఎల్ఎన్, పీపీపీ సుదీర్ఘ చర్చల తర్వాత ఓ ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందాన్ని ఇమ్రాన్ ఖాన్ పీటీఐ విమర్శించింది. ప్రజా తీర్పును దొంగిలించారని ఆరోపించింది. దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,340 ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 62,550గా నమోదైంది. వెండి ధర ₹100 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 75,400గా కొనసాగుతోంది. బాబాయికి జనసేన పార్టీకి ఎప్పుడు తన మద్దతు ఉంటుందని అన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఆపరేషన్ వ్యాలంటైన్, శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషలో విడుదలకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా విజయవాడలో చిత్ర బృందం సందడి చేసింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గురించి అడిగిన ప్రశ్నకు వరుణ్ తేజ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. జనసేనకి బాబాయ్ దానికి మా ఎప్పుడు సపోర్ట్. ఎన్నికలు వచ్చేస్తున్నాయి. జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తన పూర్తి మద్దతు బాబాయ్కి ఉంటుందని అన్నారు. కళ్యాణ్ బాబాయ్ ఐడియాలజీపై తనకు నమ్మకం ఉందన్నారు. తన మద్దతు ఎప్పుడు బాబాయ్కి, జనసేన పార్టీకి ఉంటుందన్నారు. గతంలో కూడా పార్టీ కోసం ప్రచారం చేశానన్న వరుణ్ తేజ్ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేయాలని నాకు ఆదేశాలు వస్తే మాత్రం తప్పకుండా ప్రచారానికి వెళ్తానని అన్నారు. టైం కూడా మా నాన్నగారు చేసినప్పుడు, బాబాయ్ గారు చేసినప్పుడు చేశాను. అంటే ఇప్పుడు ఇది చాలా పెద్దవాళ్ళు డీల్ చేసే విషయాల్లో నా సపోర్ట్ అనేది మా బాబాయ్ నమ్మే ఐడియాలజీస్కి, మా బాబాయ్ తీసుకునే పాత్ మీద నాకు 100% ఎప్పుడూ నమ్మకం ఉంది. అది నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను. అండ్ అది మాత్రం ఎప్పటికీ మారదు. అండ్ జనసేనకి, బాబాయ్ దానికి మా ఎప్పుడు సపోర్ట్ 100%. అంటే నేను లాస్ట్ టైం ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.